మా సమస్యల వల్ల మేము స్క్విడ్ గేమ్ ఆడాల్సి వచ్చింది. చాలా రోజులైంది మనం స్క్విడ్ గేమ్ ఆడిపించి. నాకు మళ్ళీ ఒకసారి స్క్విడ్ గేమ్ ఆడిపించాలనిపిస్తుంది. ఏయ్ ఫ్రంట్ మ్యాన్, నీకు మళ్ళీ పని వచ్చింది. నాకు మళ్ళీ గేమ్ ఆడాలనిపిస్తుంది. తొందరగా కొంత అమాయకుల ప్రజల్ని తీసుకురా. వాళ్ళకి డబ్బంటే ప్రాణం. వాటి కోసం వాళ్ళు ఏదైనా చేస్తారు. అలాంటి మనుషులు కావాలి. లాస్ట్ టైం లాగా మాత్రం చెయ్యొద్దు. లాస్ట్ టైం నాకు పెద్ద కిక్ రాలేదు, అందుకే ఈసారి కొత్త రూల్స్ పెడుతున్నాను. ఈ స్క్విడ్ గేమ్ లో దయ్యాల్ని కూడా పార్టిసిపేట్ చేయనిద్దాం. అప్పుడు మజా చాలా బాగుంటుంది. అలాగే మేడం, మీరు ఏమంటే అది. కానీ ఆ దెయ్యాల్ని పిలిస్తే మనకి ఏదైనా ప్రాబ్లం రావచ్చు. వాళ్ళకి కొన్ని శక్తులు కూడా ఉంటాయి. వాటి శక్తులు మన ముందు ఏమీ పనికిరావు. కాబట్టి దయ్యాల్ని కూడా ఈసారి మనం స్క్విడ్ గేమ్ లో ఆడిపించాల్సిందే ఖచ్చితంగా. అప్పుడే కదా మజా అనేది వస్తుంది. అలాగే మేడం, మీరు చెప్పినట్టే దయ్యాల్ని కూడా ఇన్వైట్ చేస్తాను. వాళ్ళు కూడా చాలా కరువులో ఉన్నట్టున్నారు. ఈ మధ్య పిల్లలు కూడా పెద్ద కిడ్నాప్ కూడా అవ్వట్లేదు. వాటికి కూడా తిండి లేదేమో. వాళ్ళని కూడా తీసుకొద్దాం మేడం. అయితే సరే ఫ్రంట్ మ్యాన్, తొందరగా వెళ్ళు. ఒక మంచి ప్లేయర్స్ ని తీసుకురా. అలాగే స్క్విడ్ డాల్ మేడం, నేను మంచి ప్లేయర్స్ ని తీసుకువస్తాను. ఈ పనిని ఎవరికైనా అప్పచెప్పాలి, ఎందుకంటే నాకు చాలా పనులున్నాయి ఇక్కడ. అరే, ఈసారి నువ్వెళ్ళి అందరినీ పట్టుకురా. అందులో 2 దెయ్యాలని కూడా పట్టుకురా. ఎందుకంటే స్క్విడ్ డాల్ అడిగింది, ఒక 2 దెయ్యాలని కూడా తీసుకురా. ఎవరైతే కరువులో ఉన్నారో ఆ దెయ్యాల్ని మాత్రమే మనం పట్టుకురావాలి. వెళ్ళు, స్క్విడ్ గేమ్ కి ప్లేయర్స్ ని తీసుకురా. అలాగే బాస్, నేను వెళ్ళి ప్లేయర్స్ తీసుకొస్తాను. పిల్లలు, క్లాస్ అయితే కంప్లీట్ అయిపోయింది, కానీ చాలా మంది ఈ క్లాస్ లో ఫీజు ఎవరు కట్టలేదు. కాబట్టి అందరికి స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు ఫీజు కట్టేయాలి. ఎందుకంటే మీ ఫీజు బట్టి మా సాలరీస్ కూడా ఉంటాయి. అరే, అమ్మకి ఎంత చెప్పినా ఫీజు కట్టలేదు. ఇప్పుడు నాకు అందరి ముందు అవమానంగా కనిపిస్తుంది. సించాన్, హిమవరి, కిక్, మీరు ఎవరు ఫీజు కట్టలేదు. ఇంకా ఎన్నాళ్ళు ఇలాగా? మీరు తొందరగా ఫీజు కట్టాల్సిందే. రేపటికల్లా కట్టేలా ఉండండి, లేకపోతే ప్రిన్సిపల్ సార్ ఎవరిని స్కూల్ కి రావద్దన్నారు. ఏంటి మేడం, స్కూల్ కూడా రాకూడదా? అరే, మా పేరెంట్స్ దగ్గర అసలు డబ్బులే లేవు. వాళ్ళు కట్టడానికి పొజిషన్ లో కూడా లేరు. మేమేమో ఏ పని చేయలేం కదా. ఇప్పుడు ఎలాగా? హిమావరి కూడా కొత్తగానే జాయిన్ అయింది స్కూల్లో. అరే కిక్కనయ్య, ఏంటి వీళ్ళు ఫీజు అడుగుతున్నారు నన్ను? హిమావరి, బాధపడకు, నిన్ను ఎలాగైనా స్కూల్ కి పంపుతాం మేము. భయమేస్తుందన్నయ్య, వీళ్ళు నన్ను గెంటేస్తారేమో స్కూల్ నుంచి. హిమావరి, భయపడకు, మనం ఎలాగైనా డబ్బు సంపాదిద్దాం. అరే కిక్కు, మనం ఇంకా చిన్నపిల్లలు ఎలా సంపాదిస్తాంరా? సించాన్, ప్రతిదానికి ఒక మార్గం ఉంటుంది, మనం వెయిట్ చేద్దాం. సర్లేరా కిక్కు, నాకైతే చాలా బాధగా ఉంది. మన పేరెంట్స్ మన కోసం ఫీజు కట్టట్లేదు, రేపేమో స్కూల్ కి రావద్దంటున్నారు. నాకు చాలా అవమానంగా అనిపించిందిరా. ఇక్కడ కొంతమంది పిల్లలు ఉన్నారు. వీళ్ళు చాలా పేదరికంలో ఉన్నట్టున్నారు. వీళ్ళకి ఏ మాటలు చెప్పినా ఒప్పేసుకునేలా ఉన్నారు. ఒకసారి వీళ్ళ దగ్గరికి వెళ్ళి మనం స్క్విడ్ గేమ్ ఆడతారా లేదా అని అడుగుదాం. అప్పుడు ఒప్పుకుంటా వాళ్ళ కోటీశ్వర్లు అవుతారు, లేదా ఇదే లూప్ లో తిరుగుతూనే ఉంటారు. వీళ్ళ కష్టాలు ఎప్పటికీ పావు. పద వెళ్ళి అడుగుదాం. అరే పిల్లలు, మిమ్మల్ని చూస్తుంటే పెద్ద కష్టంలో ఉన్నట్టున్నారు. మీరు మీకేమైనా సాయం కావాలా? అరే, మీరేంటి ఇలా ఉన్నారు? ఒక మాస్క్ వేసుకుని ఒక పింక్ కలర్ డ్రెస్ వేసుకున్నారు. మీరు చూడడానికి చాలా డిఫరెంట్ గా ఉన్నారు. అరే పిల్లలు, నేను చూడడానికి కామెడీగా ఉన్నా నేను మీకు హెల్ప్ చేయడానికే వచ్చాను. మీకు గేమ్స్ ఆడడం అంటే ఇష్టమేనా? ఏంటి గేమ్స్ ఆడడం అంటే నాకు చాలా బాగా ఇష్టం. అంకుల్, నన్ను ఏమైనా స్పోర్ట్స్ లోకి తీసుకెళ్తారా? ఈ బాబు బాగా హుషారుగా ఉన్నట్టున్నాడు. వీడితోనే మాట్లాడదాం. బాబు, నేను స్పోర్ట్స్ లోకి తీసుకువెళ్తాం. నీకు బోల్డ్ అంత డబ్బు కూడా ఇస్తాం. నువ్వు మాతో వస్తావా? హే 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 హే, నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. మాస్క్ అంకుల్ ఇలాగే చాలా మందిని కిడ్నాప్ చేస్తున్నారని తెలిసింది. అది నిజమేనా? అది మీరే కదా? అరే పిల్లలు, అలా అనుకుంటే మీరు తప్పుగానే అనుకున్నట్టు. నేను మీకు హెల్ప్ చేయడానికే వచ్చాను. నేను సరే, ఒక పని చేయండి. నేనేం మిమ్మల్ని ముట్టుకోను. మీకు ఒక కార్డు ఇస్తాను. ఆ కార్డుకి ఒకసారి ఫోన్ చేయండి. ఫోన్ చేసిన తర్వాత మిమ్మల్ని ఒక చోటు నుంచోమంటారు. అక్కడ నుంచుంటే చాలు, మీరు గేమ్ లోకి ఇన్వైట్ అయిపోయినట్టే. ఏంటి అలా చేస్తే చాలా? అంటే గేమ్స్ ఏదో అన్నారు? మీరు అక్కడికి వెళ్ళి నుంచిన తర్వాత మిమ్మల్ని గేమ్స్ కే తీసుకెళ్తాం మేము. అంటే ఎందుకో మీ మీద డౌట్ కొడుతుంది, కానీ నమ్ముతున్నా. ఎందుకంటే మేము చాలా పెద్ద సమస్యలో ఉన్నాం. మాకు ఇది తప్ప వేరే దారి లేదు. కాబట్టి మేము తప్పకుండా ఒప్పుకుంటున్నాం. మాస్క్ అంకుల్, హిమవరి నువ్వు కూడా రా. హిమవరి, నువ్వు గెలిస్తే నీకు కూడా డబ్బులు వస్తాయి. కానీ కిక్కనయ్య, కొంచెం నాకు భయంగా ఉందిరా. హిమవరి, ఏదో చిన్న చిన్న గేమ్స్ అంటున్నాడు కదా, వెళ్ళి ఆడొద్దాం. ఎంతో కొంత వస్తుంది కదా. సరేరా కిక్కనయ్య, నువ్వు చెప్పావు కాబట్టి నీతో వస్తాను నేను. సరే మాస్క్ అంకుల్, మేమందరం ఒప్పేసుకున్నట్టే. సించాన్, నువ్వు కూడా ఒప్పుకున్నట్టే కదా? అరే కిక్కు, నాకంటే గేమ్స్ అంటే చాలా బాగా ఇష్టం రా. మిమ్మల్ని అందరినీ దాటేసి నేనే విన్ అయిపోవచ్చేమో. జాగ్రత్తగా ఆడండి గేమ్స్. చూసారు కదా మాస్క్ అంకుల్, మేమైతే రెడీ. ఆ కార్డ్ మాకిస్తే మేము ఫోన్ చేసి రాత్రి అక్కడ నుంచి ఉంటాం.
సరే, మీకు ఇస్తున్నాను కార్డ్. ఇదిగోండి, ఈ వెనకాల ఉండే నెంబర్ కి సాయంత్రం ఫోన్ చేసేయండి. మీ దగ్గరకు ఒక వ్యాన్ వస్తుంది. ఆ వ్యాన్ ఎక్కినట్టునే మీ గేమ్ స్టార్ట్ అయిపోయినట్టే. సరే మాస్క్ అంకుల్, తీసుకుంటున్నాంలేండి కార్డ్ని. వీళ్ళని బానే బుట్టలో వేసేసాం. వీళ్ళకి తెలియంది ఏంటంటే వీళ్ళందరూ నార్మల్ గేమ్స్ అనుకుంటున్నారు, కానీ వాళ్ళని తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ గెలిచేది ఒక్కడే, కానీ చచ్చేది చాలా మంది. సరే, ఫ్రంట్ మ్యాన్ నన్ను కొన్ని దెయ్యాల్ని కూడా తీసుకురమ్మన్నారు కాబట్టి వెళ్ళి కొన్ని దెయ్యాల్ని కూడా తీసుకువద్దాం. నాకు తెలిసి ఈ గ్రానీ సెర్బియన్ డాన్సర్ లేడీ ఇద్దరు కలిసి ఉండుంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్దాం. సెర్బియన్ డాన్సింగ్ లేడీ, మనకి పిల్లలు ఎవరో దొరకట్లేదు కదా ఈ మధ్య. అందరికీ తెలిసిపోయింది మనం పిల్లల్ని ఎత్తుకెళ్తున్నామని. ఇప్పుడు మనం పిల్లల్ని ఎలా కిడ్నాప్ చేయాలి, వాళ్ళని తినడానికి కూడా వాళ్ళు దొరకట్లేదు కదా మనకి. అవును అవును గాని మనకి వాళ్ళు ఎవరూ దొరకట్లేదు. మన చేతికి డబ్బు కూడా లేదు. మనం ఏదైనా చేద్దామంటే మనం తినడానికి పిల్లలే కావాలి కదా మనకి. వాళ్ళే మనకి రుచికరంగా ఉంటారు. అవును సెర్బియన్ డాన్సింగ్ లేడీ, ఎన్ని రోజులని మనం ఇలా కష్టపడాలి? మనకి ఏదైనా జాక్ పాట దొరికితే బాగుంటుంది కదా. అవును గ్రాని, ఎలాగవుతే నాకు ఏమీ ఐడియా రావట్లేదు. ఎవరైనా సహాయం చేస్తే బాగుంటుంది ఇప్పుడు. వీళ్ళిద్దరూ కూడా చాలా కరువులో ఉన్నట్టున్నారు. వీళ్ళతోనే స్క్విడ్ గేమ్ కి కరెక్ట్ గా ఒప్పుకుంటారు, ఆడడానికి వస్తారు కూడా. వీళ్ళతో నా పని అయిపోయినట్టే. వీళ్ళిద్దరిని నేను కన్విన్స్ ఈజీగా చేసేయచ్చు, ఎందుకంటే వీళ్ళిద్దరూ ఒక దెయ్యాలు కాబట్టి. ఏయ్ గ్రానీ, సెర్బియన్ డాన్సింగ్ లేడీ, చాలా కరువులో ఉన్నట్టున్నారు. మీ దగ్గర రూపాయి కూడా లేదంట కదా. ఈ మధ్య పిల్లలు కూడా దొరకట్లేదు, ఎందుకంటే మీ గురించి తెలిసిపోయింది కదా. మీరు పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారని మిమ్మల్ని పోలీసులు కూడా వెతుకుతున్నారు. ఇక్కడే తిరిగారంటే ఇంక మీరు పైకి పోయినట్టే. అరే నువ్వు ఎవర్రా మా స్థావరానికి వచ్చి మమ్మల్ని భయపడుతున్నావు? ఎవరు నువ్వు? ఏ సెర్బియన్ డాన్సింగ్ లేడీ, మర్యాదగా చెప్తున్నాను, జాగ్రత్తగా మాట్లాడు. నీకు నేను ఒక ఆఫర్ ఇవ్వడానికి వచ్చాను. ఆ ఆఫరే స్క్విడ్ గేమ్ లో ఆడడానికి ఆఫర్. నువ్వు గనక ఈ స్క్విడ్ గేమ్ లో గెలిచావంటే లెక్కలేనంత డబ్బును నువ్వు చూస్తావు. నీ కలలో కూడా నువ్వు అన్ని డబ్బులు నువ్వు చూసుండవు. ఆడతావా? గ్రానీ, నీకు కూడా ఇదే ఆఫర్, తీసుకోండి. ఏంటి లెక్కలేనంత డబ్బా? ఇలాంటి అంటే నాకు చాలా బాగా ఇష్టం. మేము అసలే దెయ్యాలని, మాకు చాలా శక్తులు ఉంటాయి. మేము ఈజీగా ఆ గేమ్లన్నీ గెలిచేస్తాం. ఏమంటావు సెర్బియన్ డాన్సింగ్ లేడీ? అవును, మేము ఏదైనా గెలిచేసే శక్తులు మాకు ఉన్నాయి. ఎవ్వరూ మాకు అడ్డురారు. కాబట్టి మేము ఈ గేమ్ తప్పకుండా ఆడతాం. తెలిసిందే కదా, నేనే విన్ అవుతాను ఈ గేమ్స్ లో. సరే సరే, బానే హుషారుగా ఉన్నారు కదా మీరు. అయితే ఏం లేదు, ఈ కార్డు తీసుకోండి. ఈ కార్డ్ సాయంత్రం 4 ఫోన్ చేయండి. 6 మీ ఇంటి దగ్గరికి ఒక బస్సు వస్తుంది. ఆ బస్సు ఎక్కేసి మీరు స్క్విడ్ గేమ్ కి ఆడడానికి వచ్చేయచ్చు. మీకోసం వేచి చూస్తున్నాను. ప్లేయర్స్ అందరూ సెలెక్ట్ అయిపోయారు. అందరూ జాగ్రత్తగా స్క్విడ్ గేమ్ కూడా వచ్చేసారు. ఫ్రంట్ మ్యాన్ సార్, నేను వచ్చేసాను. ప్లేయర్స్ అందరినీ కూడా తీసుకువచ్చేసాను. వాళ్ళు ఆడడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. షబాష్, నువ్వు చాలా బాగా చేసావు. నీకు తప్పకుండా బౌంటీ దొరుకుతుందిలే. సరే, నేను వెళ్ళి స్క్విడ్ డాల్ కి చెప్పేసి వస్తాను. మేడం స్క్విడ్ డాల్, మన ప్లేయర్స్ అందరూ వచ్చేసారు. ఇంకా గేమ్ స్టార్ట్ చేయాల్సిందే. ఈసారి మీకు మంచి అనుభూతిని ఇస్తాం మేము. ప్లేయర్స్ అందరూ వచ్చేసినట్టున్నారు కదా, ఇంకా గేమ్ మొదలు పెడదాం. ఈసారి మామూలుగా ఉండకూడదు. గైస్, సెకండ్ ఎపిసోడ్ 2 days తర్వాత వస్తుంది కాబట్టి ఈ లోపల ఈ వీడియో చూడండి. దాంతో పాటు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు కదా ప్లీజ్. ఇంకా బాయ్.